పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవమాత ప్రార్థన అను శీర్షికకు స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులరా, గడిచినటువంటి శీర్షికలలో మనం మరియ తల్లిని లోతైనటువంటి జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నా నేను. ఆ అంశమే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ మాట చెప్పగానే మనందరికి కూడా తెలుసు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవు అని పలికినటువంటి మాటలు ఎలిజబెత్ అమ్మ నోటి నుండి వచ్చినటువంటి మాటలు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ఈ మాటలనే మనం పదే పదే ఆ తల్లి యొక్క పాదాల చెంత చేరి ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి జపమాలను జపిస్తూ పదే పదే ఈ మాటలను మనం వల్లిస్తూ ఉంటాము. దేవుని వరప్రసాదముల చేత అండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమయ్యుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి తల్లి అని చెప్పని మనం పదే పదే చెప్తూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరులరా, ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? ఎందుకు పవిత్రాత్మతో నింపబడినటువంటి ఎలిజబెత్ అమ్మ కన్య అయినటువంటి మరియను చూసి స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఎందుకు పలకాల్సి వచ్చింది? ప్రియమైన సహోదరి సహోదరులరా, దీనికి మత్తయి సువార్తికుడు చక్కనైనటువంటి మాటలను మనకు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు యొక్క వంశావళి అని చెప్పని ఆయన తన సువిశేషములో మొదటి అధ్యాయములో చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. 7 తరాలు 14 తరాలు అని ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అబ్రహాము నుండి మొదలు, ఆదాము నుండి అబ్రహాము, అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి క్రీస్తు, ఈ విధంగా ఆ తరాల గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. సువిశేషంలో మనందరికి కూడా తెలుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులరా. అయితే ప్రత్యేకంగా మనం అక్కడ గమనించవలసినటువంటిది ఏంటి అంటే, ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఎక్కువ శాతం మగవారి పేర్లు ఉంటాయి. కానీ కేవలం 4 చోట్ల మాత్రమే, నలుగురు మాత్రమే ఆయన తీసుకొని వస్తాడు. 4 చోట్ల నలుగురి స్త్రీల యొక్క పేర్లను ఆయన అక్కడ ప్రస్తావిస్తాడు. ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది ఈనాటి ఈ శీర్షికలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులరా. పూర్వ నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు గొప్పవాళ్ళు అనేక మంది మనకు ఉంటారు కదా. ఎస్తేరు, రూతు, యూదీతు, ఈ విధంగా అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారందరి యొక్క జీవితాలు వేరుగా ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. కారణం, క్రీస్తు యొక్క జన్మ కొరకు ఇదిగో ఈ స్త్రీలందరినీ కూడా సిద్ధపరుచుకుంటూ వచ్చాడు అని చెప్పని వేదశాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సువిశేషకారుడు మత్తయి సువార్తికుని యొక్క ఆలోచన అది. పూర్వము నుండి కూడా దేవుడు ఈ వంశాలను ఎన్నుకొని వారిని సిద్ధపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రియమైన సహోదరులరా, వీరిలో ఉన్నటువంటి 4 ప్రధానమైన అంశాలు. మొట్టమొదటిగా ఏంటంటే, మత్తయి సువార్తికుడు పొందుపరిచినటువంటి ఈ పేర్లన్నీ కూడాను అన్యులు. ఎక్కువ శాతం మంది వాళ్ళందరూ కూడా అన్యులు. అదేవిధంగా వాళ్ళల్లో ఏదో ఒక దోషమో కలంకమో
పాపమో ఉంది. మనం గమనించవలసింది అది. తామారు, రూతు, రాహాబు, అలాగే బెత్షెబా, వీళ్ళందరిలో కూడాను ఏదో ఒక లోపం, ఏదో ఒక కలంకం, ఏదో ఒక పాపం ఉంది. రెండవది. మూడవది, వీళ్ళందరూ కూడా పాపాత్ములు. అందరూ కూడా పాపాత్ములే, అందులో అనుమానమే లేదు. నాలుగవది, కానీ వాళ్ళందరూ కూడా ఈ రక్షణ ప్రణాళికలో, మెస్సయ్య యొక్క ప్రణాళికలో వీళ్ళందరూ కూడా ఒక సాధనాలుగా, ఒక వాహనంగా తయారయ్యారు. ఎలాగో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, తామార్, రాహాబ్, రూత్, వీళ్ళు ముగ్గురు కూడాను ఇజ్రాయేలీలు కాదు, అన్యులు. బెత్షెబా ఆమె ఇజ్రాయేలు స్త్రీ అయినా కూడా అన్యుడైనటువంటి ఉరియాను వివాహం ఆడటం ద్వారా ఆమె కూడా అన్యులుగానే, ఎందుకంటే ఉరియా హిత్తీయులకు చెందినటువంటి వాడు, హిత్తీయును యొక్క జాతికి చెందినటువంటి వాడు కాబట్టి ఆమెను కూడాను అన్యురాలుగానే పరిగణిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ నలుగురు కూడాను పాపాత్ములే. ఈ నలుగురు స్త్రీలు, తామార్, రాహాబ్, రూత్, ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా, ముగ్గురు కూడా పాపాత్ములే. తామార్ ఏం చేసింది మనందరం కూడా తెలుసు. తన సొంత మామనే ఆమె శోధించి శయనిచ్చినటువంటి దానిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 38వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రూతు ఆమె బోయేజును శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాహాబు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఒక వ్యభిచారి. రాహాబు ఒక వ్యభిచారి. అలాగే ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా దావీదుతో ఇదిగో వ్యభిచారం చేసింది. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులరా, వీరిని బట్టి మత్తయి సువార్త కూడా మనకు చెప్పేటువంటిది ఏంటి అంటే, వీరిని ఎందుకు ఆయన యేసుక్రీస్తు వంశావళిలో ఆయన ఇదిగో ఈ ముఖ్యంగా ఈ నలుగురి పేర్లు మాత్రమే ఎందుకు పెట్టవలసి వచ్చింది అని చెప్పనంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలను మనందరం కూడా ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరణతో వీరందరూ కూడాను పలుకుతున్నటువంటి మాటలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి బాధ్యతగా ఉంటూ ఉంది. ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాటలు, క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపాత్ములను ఆయన మారు మనస్సునిచ్చి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపాత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ తామార్, రాహాబ్, రూత్, బెత్షెబా వీళ్ళందరి యొక్క గతం పాపపు గతం. కాబట్టి వీరన్నిటి ద్వారా దేవుడు మరి ఒక గొప్పనైనటువంటి దానిని కూడా చూపిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆదికాండం 38వ అధ్యాయము 26వ వచనంలో తామారు తన మామతో తప్పు చేసినా కూడాను, తన మామను శోధించి శయనించినా కూడాను, ఇక్కడ 26వ వచనం వచ్చేసరికి ఆమె యొక్క మంచితనం బయటపడింది. ఆమె ఎంత పాపాత్మురాలైనా కూడా ఆమె యొక్క మంచితనాన్ని బయటపడేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సాక్షాత్తు తన మామే తన గురించి పొగుడుతున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, 38వ అధ్యాయము 26వ వచనము ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. యోదా వానిని గుర్తుపట్టి, ఈమె నాకంటే నీతిమంతురాలు, ఈమెను షేలాకు అప్పగింపనైతిని అని అనెను. తరువాత అతడు ఎన్నడూ తిరిగి ఆమె చెంతకు పోలేదు, ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఈమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి తన మామ అయినటువంటి యోదా పలుకుతూ ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆమె వ్యభిచారి అయినా కూడా, ఇలా శోధించి వ్యభిచారం చేసినటువంటి ఆమె అయినా కూడాను ఆమెలో ఒక నీతి తత్వాన్ని దేవుడు బయటకు తీసినట్లుగా మనం అనగా పాపాత్మ నుండి కూడాను ప్రభువు మంచిని బయటకు తీయగలిగినటువంటి వాడు. అదేవిధంగా రాహాబు వ్యభిచారి కదా, కానీ యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనం కానీ, హెబ్రీయులకు రాసిన లేఖల 11వ అధ్యాయం 1వ వచనంలో కానీ రాహాబును ఒక మంచి మోడల్గా చూపిస్తూ ఉంటారు. బెత్షెబా చేసినటువంటి తప్పు వ్యభిచారంగా పరిగణింపక, ఎందుకంటే దేవుడు ఆమె నుండియే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ను తీసుకొని వచ్చాడు. గొప్పనైనటువంటి జ్ఞాని అనేటువంటి సొలొమోన్ను తీసుకొని వచ్చాడు. అనగా క్రీస్తు ప్రభువు ఈ పాపాత్ముల యొక్క వంశముతో కలిసి ఉన్నటువంటిది. అనగా ఈ పాపాన్ని తొలగించడానికి, ఈ పాపాన్ని తీసివేయటానికి, ఈ పాపను రక్షించడానికి సాక్షాత్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, తామార్ ఆమె దేవుని యొక్క కృపావరాలకు గాను, యోదాని ఈ యొక్క మెస్సయ్య యొక్క క్రమములోకి తీసుకుని రావటానికి గాను దేవుడు తామారును ఉపయోగించుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథ ఆధారంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది రెండవదిగా రాహాబు యొక్క ధైర్యవంతమైనటువంటి సవాలు వలన లేదా ధైర్యవంతమైనటువంటి క్రియ వలన ఇదిగో యెహోషువ మనుషులు ఆ దేవునిచే వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దత్త భూమిలోకి అడుగు పెట్టగలిగారు. ఆ రాహాబు చేసినటువంటి మంచి కార్యము ఎంత విలువైనటువంటిదో మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈ రూతు దావీదుకు అమ్మమ్మ తాతయ్యలు అయ్యగలిగారు. అదేవిధంగా ఈ బెత్షెబా ద్వారా దేవుడు తన యొక్క గొప్పతనాన్ని ఈ దావీదు రాజు వంశంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ను తీసుకొని వచ్చాడు. అయితే వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటిది ఏంటి? మానవులమైనటువంటి మనము ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని బలహీనతలతో ఉన్ననో దేవుడు గమనించేటువంటిది అది కాదు. ఆయన గమనించేటువంటిది నీలో మంచి, నీలో దాగి ఉన్నటువంటి నీతి, నీలో దాగి ఉన్నటువంటి విశ్వాసము, నీలో దాగి ఉన్నటువంటి నమ్మకము, నీలో దాగి ఉన్నటువంటి దృఢత్వము, దానిని ప్రభువు వెలికి తీస్తాడు. కాబట్టి చివరిగా కడన తల్లి అయినటువంటి మరియను ఎన్నుకుంటున్నాడు. తల్లి అయినటువంటి మరియను తన తల్లి అయినటువంటి అన్నమ్మ యొక్క ఉదరములోనే జన్మ పాపము సోకకుండా, ఏ కలంకము కూడా లేకుండా ఆ తల్లిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు? తన కోసం, తన యొక్క గర్భములో స్థానం ఇవ్వటం కోసం, 9 మాసాల పాటు తన గర్భంలో నివాసం ఉండటం కోసం,
క్రీస్తు ప్రభువు దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి నచ్చిన విధంగా ఆమెను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఈ తామారు, రాహాబు, ఈ రూతు, బెర్షెబా వీరి గతమంతా కూడా పాపము. కానీ మరియ తల్లి యొక్క గతములో ఏ తప్పు, ఏ పాపము కూడా లేదు, ఏ కలంకము కూడా లేదు. ఆమె నిత్య కన్యక, ఆమె పవిత్రమూర్తి. ఇటు ఆత్మీయంగాను అటు శారీరకంగాను ఏ పాపము కూడా, ఏ మరణము కూడా సోకనటువంటి తల్లిగా దేవుడు ఆమెను ఆత్మతోనూ ఇదిగో శరీరముతోనూ మోక్షమునకు తీసుకుని పోయినట్లుగా మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, కాబట్టే బెత్షెబా దగ్గర నుండి, వ్యభిచారం చేసిన బెత్షెబా నుండి దేవుడు మహాజ్ఞైనటువంటి సొలొమోనును ఇదిగో ఉద్భవింపజేశాడు. ఏ పాపము లేనటువంటి, ఎటువంటి మరణము సోకనటువంటి పవిత్రమూర్తిగా ఉన్నటువంటి తల్లి అయినటువంటి మరియ గర్భము ద్వారా త్రిత్వైక సర్వేశ్వరంలో రెండవ వ్యక్తి అయినటువంటి సాక్షాత్తు లోకరక్షణ కొరకే ఇదిగో ఈ లోకములో అవతరించినటువంటి క్రీస్తు ప్రభువు రూపం పొందుకున్నాడు, రూపం పోసుకున్నాడు. ఆమె యొక్క గర్భములో 9 మాసాల పాటు ఉన్నాడు. ఆమె రక్తములో రక్తమయ్యాడు. ఆమె మాంసము ముద్దములో ముద్ద అయ్యాడు. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మరియ మాత గర్భంలో రూపం దిద్దుకున్నాడు. ఆ రూపముతోనే ఈ లోకములోకి వచ్చాడు. ఆ రూపములోనే ఆయన మరణించాడు. అంటే ప్రియమైన సహోదరులారా, దేవుడు ఈమెలో ఎంత పవిత్రతను ఆపాదించి పెట్టి ఉంటాడో. పాపాత్ముల కొరకే ఈ లోకములోకి అవతరించి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఏ పాపము సోకనటువంటి తల్లి అయినటువంటి మరియ ద్వారా ఆయన ఈ లోకములో ఉద్భవించాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మత్తయి సువార్తికుడు ఆయన యొక్క సువార్తలో అనేక చోట్ల ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఆయన చెబుతూ ఉంటాడు. ఉదాహరణకు 1వ అధ్యాయంలోనే 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో కన్య గర్భం ధరించింది, ఒక కుమారుని కనును, ఆయనని ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికిన నెరవేరినట్లు ఇదంతా కూడా జరిగింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. యెషయా ప్రవక్త పలికిన మాటలు. ఇదిగో యువతి గర్భం అయితే ఉన్నది. ఎవరా యువతి? ఎవరా యువతి అంటే ఇదిగో భార్య అయినటువంటి మరియమ్మ. 20వ వచనంలో మనం చూస్తున్న మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 20వ వచనంలో, యోసేపు ఇట్లు తలచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యేసపు, ఇక్కడ నీ భార్య అయినటువంటి మరియమ్మను స్వీకరించుటకు భయపడవద్దు. మత్తయి సువార్తికుడు ఇదిగో ఆనాడు 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ యువతి యొక్క పేరును మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. ఆమె పేరు మరియమ్మ. అంతటా గాబ్రియేలు దూత ఇదిగో నజరేతు నగరంలో పంపబడిందని చెప్పి లోక సువార్తికుడు చెప్తూ ఉన్నాడు కదా. ఎవరయ్యా ఆమె పేరేంటి? ఆమె పేరు మరియమ్మ అని లోకా సువార్తికుడు కూడా చెప్పాడు. ఇదిగో యువతి గర్భవతి ఏముంది, బిడ్డను కంటది అని చెప్పని అన్నాడు కదా. ఇదిగో ఆ బిడ్డ పేరు ఏంటి? ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఆ ఇమ్మానుయేలు అన్న దానికి అర్థం ఇదిగో మత్తయి సువార్తికుడు చెప్పాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. దేవుడు మనతో ఉండటానికి, మనతో వాసం చేయటానికి, పాపాత్మలమైనటువంటి మన మధ్య తిరుగాడటానికి, మనకు తోడుగా ఉండటానికి, మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి, మనకు భరోసాని ఇవ్వటానికి, ఇదిగో మన నిరాశల యందు, మన నిస్పృహల యందు ఆయన తోడుగా ఉండే ముందుకు నడిపించటానికి ప్రియమైన సహోదరి సహోదరులరా ఆయన మన మధ్యలోకి వేంచేసి వచ్చాడు. కాబట్టి స్త్రీలందరిలో నీవు ఆశ్రదింపబడిన దానవు అని చెప్పని ఎలిజబెతమ్మ పలికినటువంటి మాటలకు ఉన్నటువంటి అర్థం ఏంటయ్యా అంటే, అది బహుశా తర్వాత మనం స్తుతిగీతములు చదువుతూ ఉంటాం. ఏంటంటే, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు అని చెప్పని ఆ తల్లినటువంటి మరియా దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని వ్యక్తం చేసి ఇజ్రాయేలు జాతి తరపున ఒక విప్లవ గీతాన్ని, ఒక స్తోత్ర గీతాన్ని ఆమె చెప్పినటువంటి మాటలు మనం విని ఉన్నాం. కానీ స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడను అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ప్రియమైన సహోదరులు, ఇదిగో పూర్వం దేవునిచే ఎన్నిక చేయబడినటువంటి
ఇదిగో వీరందరికంటే కూడా ఈ తామారు, ఈ రాహాబు, లేదా ఈ రూతు, ఈ బెత్షెబా, ఈ యూదీతు, ఎస్తేరు, ఈ విధమైనటువంటి మహా గొప్ప స్త్రీల కంటే కూడా తల్లి అయినటువంటి మరియా అధికమైనటువంటి గౌరవాన్ని పొందుకోవటానికి అర్హురాలు. దేవుని యొక్క తల్లిగా, దేవుని కన్నటువంటి తల్లిగా, దేవుని యొక్క చిత్తానికి తల వచ్చేటువంటి తల్లిగా, దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకున్నటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను అత్యున్నతమైనటువంటి స్థానమునకు లేవనెత్తాడు. దేవుడు ఆమెను గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. దేవుడు ఆమెతో ఉండి ఆమెను గౌరవించి ముందుకు నడిపించాడు. ప్రేమైన సహోదరి సహోదరులరా, గమనించండి, మనం ఆ తల్లి చెంతకు వెళ్ళి ప్రార్థించేటువంటి ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన మంగళవార్త ప్రార్థన. మంగళవార్త, శుభవార్త చెప్పేటువంటి ప్రార్థన మనం చెప్తూ ఉంటాం. దేవమాత ప్రార్థన చెప్పినప్పుడల్లా, అంటే అదిగో ఆ మంగళవార్త ప్రార్థన చెప్పినప్పుడల్లా కూడాను మనం ధ్యానం చేసేటువంటిది ఏంటయ్యా అంటే, చరిత్రలో తల్లి మరియకు వినిపించబడినటువంటి ఆ గొప్పనైనటువంటి గాబ్రియేలు సన్మానుడు చెప్పినటువంటి మాటలు. దేవుని వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవు, నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడెను. మనందరం కూడా తెలిసినటువంటిది ఇది. దీనిలో 2 భాగాలు. ఒకటి గాబ్రియేలు సన్మానుడు మరియతో పలికినటువంటి మాట, రెండవది సాక్షాత్తు ఎలిజబెత్ అమ్మ, పవిత్రాత్మచే పరిపూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ మరియను చూసి పలికినటువంటి మాటలు. ఈ 2 మనం స్మరణ చేసుకుంటున్నాం. మనం మంగళవార్త ప్రార్థన చెప్పినప్పుడల్లా కూడా మన మదిలో మెదలవలసినటువంటిది ఇది. గాబ్రియేలు సన్మానుడు చెప్పిన మాటలు, ఇది పరిశుద్ధ గ్రంథ ఆధారం. ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథ ఆధారం. మనం పరిశుద్ధ గ్రంథం చూస్తాం. ఈ రెండింటిని చూసి యాత్రిక శ్రీసభ అయినటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం, బలహీనమైనటువంటి మనం, పాపాత్ములమైనటువంటి మనం, క్షణికమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి మనం ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రీసభ తరపున, మనందరి తరపున దిగు చెప్తున్న మాట, పరిశుద్ధ కన్యమరియమ్మ, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, దేవుని తల్లి, పాపాత్ములమైనటువంటి మా కొరకు ఇప్పుడును మా మరణ ఆకస్మికమైనటువంటి మరణ సమయమందును మా కోసం ప్రార్థించండమ్మా అని చెప్పనంట. అర్థవంతమైనటువంటి ప్రార్థన, జ్ఞానవంతమైనటువంటి ప్రార్థన, దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడల్లా కూడా తల్లి అయినటువంటి మరియా మనతోనే ఉండి ప్రార్థించింది అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ మంగళవార్త ప్రార్థన చెప్పినప్పుడల్లా కూడాను పరిశుద్ధ గ్రంథ ఆధారంగానే ఆ తల్లిని పదే పదే మనము పొగుడుతూ ఉన్నాం. ఆ తల్లిని పదే పదే మనం గౌరవిస్తూ ఉన్నాం. ఎవరి వలె? గాబ్రియేలు సన్మానుడు వలె, ఎలిజబెత్ అమ్మ వలె ఆ తల్లిని మనం పొగుడుతూ ఉన్నాం. మన మానవులం కదా, బలహీనం కదా, పాపాత్ములం కదా. కాబట్టే మనం ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మా కోసం ప్రార్థన చేయమ్మా అని అంట. ప్రార్థన చేయమనటంలో తప్పు లేదు. ఇందాక మనం పోయినటువంటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం, మరియమాత యొక్క మధ్యవర్తిత్వము అనేటువంటిది క్రీస్తు ప్రభు కంటే గొప్పనటువంటిది కాదు, క్రీస్తు కంటే కూడా కొద్దిగా దిగువైనటువంటిది అని చెప్పని. కాబట్టి తల్లి దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థించమ్మా అని చెప్పని అనటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. చూడండి ప్రియమైన సహోదరులారా, మీరు మా దగ్గరికి వస్తారు, గురువులం, అభిషక్తులం అనేటువంటి గౌరవంతో, నమ్మకంతో, భక్తితో, స్వామి మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పని అంటారు. బలహీనులమే, మట్టి పాత్రలు లాంటి వాళ్ళమే, ఈరోజు రేపొద్దున పోయేటువంటి వాళ్ళమే. అయినను ఇదిగో మీరందరూ కూడా గురువు దగ్గర నుంచి అభిషక్తుడు కాబట్టి దీవెనలు పొందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చేతులు మా మీద ఉంచి ప్రార్థన చేయండి అని చెప్పని అంటారు. చాలా సంతోషం. మరి అదే మాటను పాస్టర్లు కూడా చెప్తారు. వాళ్ళు కూడాను చేతులెత్తి ప్రార్థన చేస్తారు. మరియ తల్లి కంటే మేము గొప్పవాళ్ళమా? మరియ తల్లి కంటే మేము దేవుని యొక్క మన్ననలు పొందుకున్న వాళ్ళమా?
మరియ తల్లి కంటే గొప్పగా ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళమా? ప్రేమైన సహోదరులారా, ఆలోచించాలి. జ్ఞానవంతమైనటువంటి ప్రార్థన ప్రభునకు అవసరము. కాబట్టి మరియ చెంతకు వెళ్ళి అమ్మా మా కోసం ప్రార్థించమ్మా అని అనటంలో ఏ మాత్రము కూడా తప్పులేదు. అది ఏ మాత్రం కూడా అనుమానం కాదు. దేవునికి ఇష్టమైనటువంటిది. ఆ తల్లి నీ కోసం నా కోసం ప్రార్థించింది ఎప్పుడు కూడాను. క్లిష్టమైనటువంటి పరిస్థితుల యందు ఆ తల్లి యొక్క ప్రార్థన వలన మనందరం కూడా ఎదుగుతాం. ఆ తల్లి యొక్క ప్రార్థన వల్ల మనందరం కూడా బలం పొందుకుంటాం. ఆ తల్లి యొక్క ప్రార్థన వల్ల మనందరం కూడా శాంతిని పొందుకుంటాం. కాబట్టి ఏమాత్రం అనుమానం వద్దు. ఆ తల్లికి ప్రార్థించండి, ఆ తల్లిని గౌరవించండి, ఆ తల్లి ఎడల భక్తిని ప్రదర్శించండి. ఆ తల్లితో పాటు మీ పయనాన్ని కొనసాగించండి. మీతో పాటు ఆ తల్లి కూడా ఉంటుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.